అసలు మీకు తెలుసా అసలు పుతిన్ గారు అండ్ ట్రంప్ గారు అలాస్కాలోనే ఎందుకు కలుసుకుంటున్నారని? పాయింట్ నెంబర్ 1, అసలు అలాస్కా అనేది 2 దేశాల మధ్యలో ఉన్న మిడిల్ ఆఫ్ ది ప్లేస్ అని చెప్పొచ్చు. అందుకనే అలాస్కాలో కలుసుకుంటున్నారు. పాయింట్ నెంబర్ 2, అలాస్కాలోనే ఎందుకంటే పుతిన్ గారిపై ఐసీసీ అయితే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందనమాట. ఎందుకంటే రష్యా సైనికులు బలవంతంగా ఉక్రెయిన్ కి చెందిన పిల్లల్ని అయితే అక్రమంగా తరలించారని ఐసీసీ నిందను మోపింది. అందుకోసం అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. అందుకోసం అయితే అలాస్కాలో కలుసుకుంటున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేస్ అయితే అక్కడ ఉందన్నమాట. అది సేఫెస్ట్ ప్లేస్ అనమాట. ఎందుకంటే 2 పెద్ద దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కలుసుకుంటున్న ప్లేస్ చాలా సేఫ్ గా ఉండాలి. అందుకోసం అయితే అక్కడ ప్లేస్ నిర్ణయించారు. అసలు అమెరికా ఎందుకు అరెస్ట్ చేయదంటే ఐసీసీలో అరెస్ట్ వారెంట్ ఉన్నా అమెరికా ఐసీసీలో ఒక భాగం కాదనమాట. దానిలో సభ్యత్వం తీసుకోలేదు. అందుకనే అమెరికా అయితే పుతిన్ గారిని అరెస్ట్ చేయదన్నమాట. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడతారో ఏం నిర్ణయం తీసుకున్నారో రేపు తెలుస్తుంది అనమాట. రేపే August 15. ఆ నిర్ణయం కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రేపు తెలుస్తుంది ఏం జరుగుతుందని.